హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వీణాని. నేను ఈరోజు ఒక మంచి సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది కేవలం 1 నెలలో మాత్రమే దొరుకుతుంది. తర్వాత అంటే ఇది ముదిరిపోతుంది ఆకు. అది చింత చిగురు అండి. చింత చిగురు అండ్ నెత్తాళ్ళతోటి ఒక మంచి నాన్ వెజ్ కర్రీ చూపించబోతున్నాను. అసలు ఆ కర్రీ ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి కర్రీ ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఈ కర్రీకి మనం మెయిన్గా చింత చిగురు అండ్ నెత్తాళ్ళని తీసుకోవాలండి. ఈ నెత్తాళ్ళు అంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటము. చిన్న ఫిష్లు చిన్నగా ఉన్నాయి చూసారా, ఇవే నెత్తాళ్ళు. ఇవి నాకైతే ఎలా క్లీన్ చేయాలో ఎలా చేయాలో నాకు అసలు తెలీదు. ఈ కర్రీ మా అమ్మ చేసింది, మా అమ్మతో చేపించాను నేను. వీటికి శుభ్రంగా అటు తల ఇటు తోక రెండు తీసేస్తే ఈ మిగతాదంతా కర్రీ చేసుకోవచ్చు అంటండి. ఇవి ఇలా క్లీన్ చేసేసుకోవాలి. వీటిని క్లీన్ చేసుకొని ఇవి వాటర్లో వేసేసి ఒక 1/2 అవర్ నానబెట్టేస్తే బాగా నానిపోతాయి. అవి నానిపోయిన తర్వాత వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకుంటే అవి మనకి కర్రీ చేసుకోవడానికి రెడీ అవుతాయి. తర్వాత చింత చిగురు తీసుకోవాలండి. ఈ చింత చిగురిని మనం పుల్లలు అవన్నీ ఏం లేకుండా మొత్తం పుల్లలన్నీ వేరేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఈ నెత్తాళ్ళు అనేవి మనం ఒక 1/2 అవర్ నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే ఇలా మనకి రెడీ అయిపోతాయి. తర్వాత మనం కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న నెత్తాళ్ళు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేసినప్పుడే నెత్తాళ్ళు కూడా వేసేసేయండి. అప్పుడే ఉల్లిపాయలు నెత్తాళ్ళు అనేవి 2 సమానంగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత నెత్తాళ్ళు వేస్తే ఉల్లిపాయలు అనేవి ఎక్కువ ఫ్రై అయిపోతే నెత్తాళ్ళు సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇలా వేస్తే 2 సమానంగా ఫ్రై అయ్యి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోండి. ఈ నెత్తాళ్ళు ఉల్లిపాయలు ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో మన రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకొని ఇవి కూడా కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం కారం అది ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. ఈ వాటర్ అనేవి మనకి బాగా బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో చింత చిగురు వేసుకోవాలండి. చింత చిగురు వేసుకొని ఇది కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఇదంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ ఉంచుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, ఎందుకంటే ఈ కర్రీ అనేది మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. ఈ మధ్యలో కలుపుకుంటూ మనం కర్రీ అనేది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే వేడివేడి చింత చిగురు నెత్తాళ్ళు కర్రీ మనకి రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం తింటాము. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ నిజంగా కర్రీ అయితే చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీలో ఎంతమంది ఈ కర్రీ తిన్నారో మీరు కూడా నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.